హాయ్ నమస్తే అందరికీ. మీ అందరి ఫేవరెట్ ఛానల్ ఈ రోజు ముచ్చట్లకి స్వాగతం. ఇవాళ మన ముచ్చట్లు ఏంటో తెలుసా? ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మైలేజ్ తో మార్కెట్ ను పూర్తిగా మార్చేయడానికి ఒక స్కూటర్ వచ్చేస్తుంది. ఇంతకీ అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగనే బైక్ ప్రియులారా మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇక మైలేజ్ ముచ్చట్లు మీకోసం ఎదురు చూస్తున్నాయి. బండి స్టార్ట్ చేద్దామా? కొత్త స్కూటర్ కొనాలని ఆలోచిస్తున్నారా? మైలేజ్ ఏది ఎక్కువ ఇస్తుందని ఆరా తీస్తున్నారా? అయితే టీవీఎస్ నుంచి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచే మైలేజ్ తో మార్కెట్ ను పూర్తిగా మార్చేయడానికి టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి స్కూటర్ వచ్చేస్తుంది. ఇప్పటికే బజాజ్ సిఎన్జి బైక్ ను విడుదల చేయగా ఇప్పుడు టీవీఎస్ స్కూటర్ల విభాగంలోకి సిఎన్జి టెక్నాలజీని తీసుకురాబోతుంది. మరి ఈ కొత్త స్కూటర్ ఫీచర్లు, మైలేజ్ వివరాలు, ధర గురించి ఈ వీడియోలో తెలుసుకుందామా? భారతీయ వినియోగదారులు కొత్త కారు అలాగనే టూ వీలర్ ఏదైనా కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా ప్రతి ఒక్కరూ మైలేజ్ కు చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే అన్ని పెద్ద కంపెనీలు కూడా ఎక్కువ మైలేజ్ ఇచ్చే వాహనాలను మార్కెట్ లోకి తీసుకురావడానికి పోటీ పడుతున్నాయి. అయితే ముఖ్యంగా టూ వీలర్ కంపెనీలు ఇప్పుడు ఎక్కువ మైలేజ్ ఇచ్చే సిఎన్జి వాహనాలను విడుదల చేయడం మొదలుపెట్టాయి. ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి బైక్ పేరుతో బజాజ్ ఫ్రీడమ్ 125 సిఎన్జి ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతుంది. ఇదే వరుసలో ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి స్కూటర్ అనే ఘనతతో టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి అతి త్వరలో మార్కెట్ లోకి రాబోతుంది. ఈ మధ్యనే జరిగిన 2025 ఆటో ఎక్స్పోలో ఈ స్కూటర్ ను ప్రదర్శించారు. ఇంకొన్ని నెలల్లోనే టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి స్కూటర్ మార్కెట్ లోకి వస్తుందని అంచనా. డిజైన్ పరంగా చూస్తే ఇది పెట్రోల్ తో నడిచే టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ లాగానే ఉంటుంది. అయితే కొన్ని చిన్నపాటి మార్పులు ఉండవచ్చు. ఫీచర్ల విషయానికి వస్తే సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, యూఎస్బి ఛార్జర్, మొబైల్ ఫోన్ కనెక్టివిటీ, సైడ్ స్టాండ్ ఇండికేటర్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్ వంటివి ముఖ్యమైన ఫీచర్లుగా ఉండవచ్చు. కానీ టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి స్కూటర్ మెయిన్ స్పెషాలిటీ దాని మైలేజ్. టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి స్కూటర్ లో 124.8 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఇంజిన్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇక దీని పవర్ అవుట్పుట్ 7.2 హెచ్పి, 9.4 ఎన్ఎం టార్క్ ఉంటుందని సమాచారం. అయితే పెట్రోల్ తో నడిచే టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ పవర్ అవుట్పుట్ 8.1 బిహెచ్పి, ఎన్ఎం టార్క్ 10.5. అంటే పెట్రోల్ మోడల్ తో పోలిస్తే టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి స్కూటర్ పవర్ అవుట్పుట్ కాస్త తక్కువ. అలాగే సీటు కింద వస్తువులు పెట్టుకోవడానికి స్థలం ఉండదు. పెట్రోల్ తో నడిచే టీవీఎస్ జూపిటర్ 125 స్కూటర్ లో 33 లీటర్ల బూట్ స్పేస్ ఉంటుంది. కానీ టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి స్కూటర్ సీటు కింద సిఎన్జి సిలిండర్ ఉంటుంది కాబట్టి సీటు కింద వస్తువులు పెట్టుకోలేరు. పవర్ అవుట్పుట్, బూట్ స్పేస్ లో కొంచెం రాజీ పడాల్సి వచ్చినా అద్భుతమైన మైలేజ్ ఆ లోపాలను పూర్తి చేస్తుందని ఆశిస్తున్నారు. టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి స్కూటర్ మైలేజ్ 1 కిలో సిఎన్జికి సుమారు 84 కిలోమీటర్లు ఉంటుందని సమాచారం. దీనికి 2 లీటర్ల పెట్రోల్ ట్యాంక్ కూడా ఉంటుంది. మొత్తం కలిపి 226 కిలోమీటర్ల రేంజ్ నిస్తుంది. ఇక ఈ రోజు ముచ్చట్ల అభిప్రాయం. ప్రపంచంలోనే మొట్టమొదటి సిఎన్జి స్కూటర్ కావడంతో టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి పై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే టీవీఎస్ సంస్థ ధరను ఇంకా నిర్ణయించాలి. ధర బడ్జెట్ లో ఉంటే టీవీఎస్ జూపిటర్ 125 సిఎన్జి అమ్మకాలలో రికార్డులు సృష్టించే అవకాశం ఉంటుంది. ఈ స్కూటర్ మార్కెట్ లో ఎలాంటి మార్పు తీసుకువస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. అలాగనే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.